అందరికి హాయ్. రే ప్యూన్ వచ్చాడ్రా, రేపు హాలిడే అనుకుంటా. ఒరేయ్ కొత్తగా వచ్చిన టీచర్ నిరా నేను. సర్లే, నేను ఫుల్ ఫ్రెండ్లీ టీచర్ ని, మీకేం కావాలని నన్ను అడగండి. సరేరా, నైట్ సిట్టింగ్ సెట్ చెయ్యి. ఓకే పిల్లకాయస్, ఈ రోజు అందరూ వచ్చేసారా? అమ్మ దొంగ నా బట్టాస్, మీ పైన మీకే లేదు నమ్మకం, నాకెలా ఉండిద్ది? అటెండెన్స్ చెప్పండిరా మీరు ముందు. ప్రతోడు ఎందుకు వచ్చానన్నట్టే ఉన్నాడు. నేను ఇష్టం లేదురా మీకు. ఇంగ్లీష్ మీడియం క్లాస్ అయితే బోర్డు దాకా కూర్చుంటారు. ఈ గుండుగాడి సిగ్గొకటి, చదివే ముఖం ఒక్కటి లేదు గైస్. పోనీ అటెండెన్స్ చెప్పండి. వాడమ్మా ఇన్స్టాగ్రామ్ మోడల్సా, స్కూల్లో స్టూడెంట్సా? పేర్ల బదులు ఐడీలు ఇచ్చేసారు వీళ్ళు. ఈడు గైస్, నాకు తెలియదు పో. కోపంలో పంతులు తెలియదు పో అంటే అదే పేరు అనుకున్నారేమో. చీచు బాగుందండి. అటెండెన్స్ తీసుకుందాం. ఈడు డేంజర్ స్మైలీ 1 2 3. యాడున్నావన్న నువ్వు? ఇంటి పేరు డేంజరా? ఓకే వచ్చాడు. కొడంగల్ కింగ్. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? అన్నా నువ్వు కూడా శాతగాని ఫ్రెండ్స్ తో తిరగమాకన్నా. అన్న కడుపు నొప్పితో మోషన్స్ పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. నవ్వకండి. నెక్స్ట్ కొరియన్ పిల్ల. యాడుంది కోతి పిల్ల? అరే టెస్ట్ పెట్టుకొని క్లాస్ కి రాలేదట, పిలుస్తుంటే వెళ్ళిపోద్ది. నువ్వు రోల్డ్ గోల్డ్ మెడల్ కొట్టొచ్చినా క్లాస్ కి రానివను. నేనంటే భయం లేదు గేస్ వీళ్ళకి. మీరుండండి రా, లీజర్ పీరియడ్ లో అష్టాచ ఆడుకుందాం. ఊపర్ బాల్ వచ్చాడా? ఈయన చీర కట్టుకుని ఎక్కడ గెంతుతున్నాడో. ఇంకా జెర్మీ లెన్స్, వీడొక్కడే మంచోళ్ళ ఉన్నాడు. పేరు సరిగ్గా ఇచ్చాడు. నీకు హోంవర్క్ లేదురా ఈ రోజు పండగ. మాట్ స్టైల్ మోడల్. చెయ్యి కూడా ఎత్తట్లేదు. బద్దకం ఎదవలకి. ఏంట్రాట్ బోల్తే మమ్మ డాడీ లవర్ నాకు తెలీదు బ్రో. అందరూ వచ్చేసినట్టున్నారు. నాకు తగ్గట్టే దొరికింది ఈ సంత. ఓకే క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలంట. ఓడి అమ్మ, వీటి ఆన్సర్లు నాకే తెలీదు. ఇంటికి వెళ్ళాక గూగుల్లో చూద్దాం. మీకేం రాదని నాకు తెలుసు, అందుకే ఈజీ ఇస్తున్నా. నాకు తెలిసినవి. క్యాపిటల్ ఆఫ్ యూఎస్ఏ, ఐఫిల్ టవర్ ఎక్కడుంది, హైయెస్ట్ మౌంటైన్, లాంగెస్ట్ రివర్. అంతే పిల్లకైస్. ఇది పాస్ అయితే జాబ్ ఇచ్చేస్తారు. బాత్రూమ్ కడగాలి. జాగింగ్ చేస్తూనే టెస్ట్ రాసిద్దామో. తీసుకురానా? పారిపోతుంది పిల్ల. నేను అందరు సార్లు అస్సలు కాదు. చీటింగ్ చాటింగ్ చేశారంటే మీకు కట్టింగే. అదే మార్క్స్. ఓ తెలివి ఎక్కువ గైస్ మనోళ్ళకి. చూసి రాస్తారు. ఇక్కడ అడ్డుగా నిల్చుందాం కనిపించదు. వీడైతే ఎతుకుతున్నాడు ఆన్సర్లు బోర్డు పైన. ఎక్కడున్నావా అని తుడిచేసారా? కనిపించవు. ఇప్పుడు చూడు, నేను చేశాను రా ఇలాంటివి. ఆ క్వశ్చన్స్ కి బిడ్స్కపోయాడేంటి? అన్ని గుర్తొస్తున్నాయేమో పాపం. ఏమైందక్క? పెన్ను కూడా పెట్టలేదు. కనీసం పేరన్న రాయి. మన బ్యాచే నువ్వు కూడా. చిట్టీలు చేస్తే నేను చూడక ముందు రాసేసుకోండి అందరూ. అయ్యా దొంగోళ్ళ ఫేస్ ఏంట్రా? ఈడికి ఏం రాదు బెబ్బే. ఏం కనిపిస్తుంది అక్కడ? పెన్ను కూడా తెచ్చుకోలేదు పుణ్యాత్ముడు. పోనీ ఆన్సర్ చెప్పనా? వాషింగ్టన్ డీసీ, మౌంట్ ఎవరెస్ట్. స్పెల్లింగ్ రాదా? సరిపోయింది. గోడని చూస్తావేంటక్క? ఎవడున్నాడు అక్కడ? చూస్తే రాసినట్టు బిల్డప్ ఒకటి. కమానక్క, నీతో అయ్యిద్ది. వస్తుంది ఆన్సర్ వస్తుంది. పేపర్లు బొక్కకేసిళ్ళకి ఏమీ రాదు. చిన్నగా స్లిప్పులు తెచ్చుకోమన్నాడు రా. సహాయంగా సెల్ ఫోన్ తెచ్చాడు. చూసి రాస్తే సహిస్తాను, కానీ ఇలా ఫోన్ నుండి కూడా రాయట్లేదు. కనీసం నువ్వు రాసుకున్నా అయిపోకదరా చూసి. అబ్బో అన్నకు సిగ్గు కూడా. నువ్వు పో అన్నాడు స్కూల్లో. ఆ చింపురు చుట్టక్క బాగా రాసింది నీలాంటి వాళ్ళకి. అందుకే చెప్తున్నానక్క, మెగా వేదాంత స్కాలర్షిప్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్ రిజిస్టర్ అయ్యి రాయమని. మీరు కూడా మీ 10th and 12th బోర్డ్స్ లో టాప్ స్కోర్ చేయాలనుకుంటున్నారా? లేదా మీరు మీ జేఈ ఆర్ నీట్ ఎగ్జామ్ ని క్రాక్ చేయాలని చూస్తున్నారా? దానికోసమే ఈ ఒక్క టెస్ట్ తో మీరు ఫుల్ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ తెచ్చేసుకోవచ్చు. మన వేదాంత వాళ్ళు మెగా వేదాంత స్కాలర్షిప్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆగండి. అంటే ఇది మామూలుగా ఎగ్జామ్స్ పెట్టి మార్క్స్ గురించి అయితే కాదు. ఇలా అసలు కాదు. బేసిక్ గా ఇది మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఆల్ ఇండియా ర్యాంక్ లో మీరు ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతారని. దీంట్లో మీకు ఫుల్ మార్క్ షీట్ కూడా ఇస్తారు. నెంబర్స్ కాదు, రియల్ వి. దాంతో మీరు ఈజీగా స్టేట్ ర్యాంకింగ్ అండ్ సిటీ ర్యాంకింగ్ అయితే చూడొచ్చు. ఎలా నేర్చుకోవాలి అనుకుంటున్న వారికి కూడా మెగా వేదాంతు వాళ్ళే లెర్నింగ్ స్టైల్ రిపోర్ట్ అండ్ బ్రాండ్ న్యూ కాగ్నిటివ్ స్కిల్స్ రిపోర్ట్ కూడా ఇస్తారు. ఈ వేదాంతు సెంటర్స్ కూడా మన తెలుగు స్టేట్స్ లో చాలా సిటీస్ లో ఉన్నాయి గైస్. అది కూడా బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే మీ స్కోర్ తో అప్ టు 100% స్కాలర్షిప్ అయితే అన్లాక్ అయ్యింది. ఇది ఒకటే కాదు గైస్, విన్నర్స్ కి అప్ టు 2 crore వర్త్ ప్రైజెస్ ఇస్తున్నారు. అదే కాకుండా ఇంటర్నేషనల్ ట్రిప్స్, ఏఐ వర్క్ షాప్, ఐఫోన్స్, ఐప్యాడ్స్, ల్యాప్టాప్స్ అబ్బో చాలానే ఇస్తున్నారు. బోలెడు కాన్ఫిడెన్స్, క్లారిటీ, సక్సెస్ అబ్బో. లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను, రిజిస్టర్ అవ్వండి. టెస్ట్ డేట్స్ వచ్చేసి October 4, 5, 11 and 12. మోర్ దెన్ 2.5 lakh టెస్ట్ టేకర్స్ తో మీరు ఆల్ ఇండియా ర్యాంక్ లో ఉంటారు. సో నెక్స్ట్ నేషనల్ ఛాంపియన్ అవ్వడానికి దిస్ ఇస్ ద బెస్ట్ స్టెప్ గైస్. ఇప్పుడే వెళ్ళి MVSAT 2025 లో రిజిస్టర్ అవ్వండి. బయట మీ సార్ ఎవరైనా అడిగితే నేనని చెప్పకండి రా, పరుగు పోయిద్ది మీది. అదే నాది. టాయిలెట్ బ్రేక్. ఈ పాటికి సగం లంచ్ లేపేసేవాడిని క్లాస్ లో ఉంటే. పోసుకోవడానికి బ్రేక్ ఇస్తే అది తప్ప అన్ని చేస్తున్నారు వీళ్ళు. పిల్లో తెమ్మంటావా పాప? నన్ను సార్ అనుకోవట్లేదు. వీడోడు తలపతి ఇక్కడ కూడా. అసలు ఈ స్కూల్లో ఉందేంట్రా? ఏంటక్క ఫెయిల్ అయిపోయావు నువ్వు ఆల్రెడీ. అదిగో పొట్లకై ఫెయిల్ అని రాశారు కదా. నీ జుట్టుకి ఎగ్జామ్ పెట్టడమే ఎక్కువ. బ్రేక్ లో మనము పాట పాడేసొద్దాం. అదిగో టింగ్ 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 టిడిడిన్ టిడిడిన్.
క్యాంటీన్ లో ఏదైనా కుమ్మేసి వద్దాం గైస్. బ్రేక్ఫాస్ట్ కూడా హోరాహోరీగా తన్నుకుంటున్నారు. ముందెవరు కింద పడతారో ఏరా కుట్రా. నేనే సార్ని ఆగండి, కూర్చొని మాట్లాడుకోండిరా. మధ్యలో ఉన్నంతారేమో ఎందుకులే, గుండు మీద గుద్దు తన్నుకోండి. ఇదే గైస్ క్యాంటీన్, కుమ్మేద్దా మీరు. ఏంటి పురుగులు కూడా లేవు. ఏం పిల్లకాయసి ఏం తింటున్నారా కొత్తగా? నేనేం లాక్కోను, అలా చూడకండి. కొత్తగా ఉంటే అడిగా అంతే. బొక్కలో బ్రెడ్ ముక్కలు వేసుకొని ముఖం కూడా చూడట్లేదు. అయ్యా నాలంటోడు ఉన్నాడు గైస్, మూలను కూర్చొని తింటున్నాడు. బాధపడకన్నా వెళ్ళి మాట్లాడు వాళ్ళతో. వాళ్ళేం తోపులు కాదు, నీలాగే ఫ్రెండ్స్ లేరు అనుకోకన్నా వెళ్ళి మాట్లాడు, వాళ్ళే కలిసిపోతారు. ఎంత బర్గరు గేట్లు ఎత్తాల్సిందే గైస్. ఎక్కడున్నాయి వాష్రూమ్స్? ఇంకో తలపతి ఇంత ఫ్యానిజం ఏంట్రా? అందరూ బయటే ఉన్నారు, ఒక్కడు క్లాస్ రూమ్ లో లేడు గైస్. బోర్ కొట్టి స్కూల్ కి వస్తున్నారు వీళ్ళంతా. ఫోన్ తెచ్చాడేంటి? నా ఫోన్ వాడుకో అన్న, ఛార్జింగ్ అయిపోతే. ఫ్రెండ్ కదా పాపం ఫీల్ అన్నట్టున్నారు. సార్లానే చూడట్లేదు, సెప్టిక్ ట్యాంక్ కూడా అనుకుంటున్నారు. అబ్బా దొరికేసా ఇక్కడ. చల్లగా పాట పాడితే సెట్టింగ్. మనం పోసే చూస్తే ఎవడైనా క్లాస్ లో ఏం చేస్తున్నాడు? వాట్ సిగరెట్ దొంకోళ్ళుడు మన క్లాస్ అయ్యాడు. టెస్ట్ అప్పుడు దిక్కులు చూసి ఇక్కడ దమ్ము కొడుతున్నాడు. అయిపోయావు, ప్రిన్సిపల్ చెప్పేసా చెక్కేస్తాడు. బ్రేక్ లో బ్రెడ్ జామ్ తినకుండా బీడీ కొడుతున్నాడు ఈడు. ఎనీవే సింగింగ్ కాంటెస్ట్ నడుస్తుందంట. మన పాట కోసం పిల్లకాయ వెయిటింగ్. నీకే రాదు, నువ్వు ఇంకొక నేర్పిస్తే వాడెలా తయారవుతాడు? వాడొచ్చి మళ్ళీ నా ముందర నించుంటే ఓ ఇదే అనుకుంటా. ఇరగదీసి ఎవరు రాలేదేంటి? నాతో మైకు పట్టేదెవరు, పాట పాడేది? గుండెడు ఇక్కడికి వచ్చాడు. ఏ సింగింగ్ కాంపిటీషన్ కి స్వాగతం గైస్. నువ్వు ఆ బీడీ కొట్టావు కదా బాత్రూమ్ లో, టాలెంట్ ఉంది ఇడికి. ఓకే, గాండ్ర కప్ప గొంతుతో ఉన్న నన్ను పాడమంటున్నారు. సాహసమే అని చెప్పాలి. పర్లేదు, ప్రైజ్ మనకు రాలేదు రండి. ఓ ఈడే గైస్ జర్మీ. ఈడేదో కొంచెం తేడా ఉన్నాడు. ఓకే, మొన్న రాసిన పేపర్లు ఇవి. నాకు ఇష్టం వచ్చినట్టు వేసేస్తా. పాస్ ఫెయిల్ ఫెయిల్ పాస్. హ్యాండ్ రైటింగ్ బాగాలేదురా నీది, ఫెయిల్. బయటికి వెళ్ళాక బుక్ తీసి రాశారు, పాస్ చేయాలంట. ఒక్కొక్కడు పకోడీ ఫేస్ వేసుకొని దిక్కులు చూశాడు. వీడి జర్మీ గైస్, ఆ బీడీ కొట్టేవాడు. ఏం రాశాడు? యుఎస్ క్యాపిటల్ ప్యారిసా? ఉల్లిపాయలు ఉడికేసినా కరెక్ట్ రాసిస్తారా? చా ఒక్కడు సరిగ్గా రాయలేదు, మనలాగే ఏలుముద్ర. కెమిస్ట్రీ ల్యాబ్ కి అందరూ కొంప ముంచేశాడు వీడు. ఏది పడితే అది ముట్టుకోగరా పట్టుకోగరా చెప్పే లోపే పాలు పినాయిల్ కలిపేసినట్టున్నాడు ఎదవా. అరే మూతి కాలిపోతుంది ఆడిది. ఏం చేయాలి? టెంకాయ అలా కూర్చున్నావేంట్రా? ప్రపంచం అంతమైన వీడు మాత్రం పైకి చూడడు. వీళ్ళు కూడా అలానే ఉన్నారు. యాసిడ్ పోసేద్దామా? అదే వాటర్ పోసేద్దాం. ఏం కలిపేవరా అసలు? త్వరగా ఏదోటి చేయాలి గైస్, లేదా ఇక్కడే పోస్ట్ మార్టం చేస్తాము. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండరా పిల్లకాయ. ఇదే ఎనక నుండి పోస్తుంది. ఆర్పేస్తాను ఉండరా. ఆరు మాకు. ఇది ఎక్కడికి వెళ్ళింది? ఈడ జర్మీ గడు గైస్, తీటోళ్ళ ఉన్నాడు. అమ్మా మంటలు పోయాయి, వెళ్ళిపోతాం ఇక్కడ నుండి. ఎవరైనా అడిగితే సార్ లేడని చెప్పండి. ఈ స్కూల్లో క్రిమినల్ చేసేలా ఉన్నారు నన్ను. ముందే అనుకున్నా బొక్కగాని నాకెందుకు ఇచ్చారు జాబ్ అని. నా వల్లే ముఖం కాలిపోయిందంటే లేపేస్తారు. ఎల్లు ఎక్కడైనా దాక్కుందాం. హలో, నేను ఆడచ్చా? బయటికి కొడితే బాల్ తీసుకుని వస్తా. తొక్కలో మీటింగ్ అని చెప్పి డాన్స్ చేస్తున్నారు. ఎవరు అక్కడ? అయ్యయ్యో జర్మీ గాడు, నీకేం పోయే కాలం రా పైకి ఎక్కేసావు. ముఖం కాలిందని ఫీల్ అయ్యాడేమో. మా మాట ఏంట్రా, మంచోడివి కదా. బుద్ధిగా కిందికి వస్తే నోట్స్ కూడా నేనే రాస్తా. ఎవరు రయ్యుడు సోఫా తెచ్చి పెట్టాడు? అయితే దూకి బ్యాక్ ఫ్లిప్ వేసి గాల్లో కిక్కివు జర్మీ. నేను సపోర్ట్ రా నీకు, బాధపడకు. వచ్చాయి కప్పలా ఇలా పడ్డాడేంటి? ఎవరు సార్ మీరు? పిల్లోడు ప్రాణం తీశారు. హాస్పిటల్ వద్దులే, డబ్బులు బొక్క. ఒరై సూర్యుడు అవతల క్లాస్ లేట్ అవుతుందిరా. ఈ జర్మీగాడు తలనొప్పి తయారయ్యాడు గైస్. టీచర్లందరూ కంప్లైంట్ ఇచ్చారంట, మాట్లాడాలి వెళ్ళి. సుస్సు కూడా పోసుకొని ఇవ్వట్లేదు దొంగన బట్ట. ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు ఖచ్చితంగా. ఈ స్కూలే విచిత్రంగా ఉంది. ప్రేమ పిట్ట ఇంట్లో వచ్చారా? ఎవరు లేరే అక్కడ, పిచ్చి పట్టిందేమో. ఇదే గైస్ ప్రిన్సిపల్ రూమ్. పీకేస్తాడేమో నన్ను జాబ్ లో నుండి. హలో సార్. వీడిని చూసి భయపడతావా? ఈడే పొట్లకాయ గాడు, అందుకే ఇలా ఉన్నారు. మంచోడండి జర్మీగాడు, నా క్లాస్ లో బానే చదువుతాడు. ముందు చూసి పనోడు అనుకున్నాను, ప్రిన్సిపల్ అంటాడు. ఏమనమాకండి సార్, జర్మీని మంచోడే. నేను పోలీస్ కి కాల్ చేశాను. పాపం మేడం పిల్లోడు. ఓకే, ఈ రోజు ఫిజికల్ యాక్టివిటీ చేద్దాం. పందిలా బొర్రినా ఏమనను, మీ ఇష్టం. జర్మీ వచ్చేసాడు ఈడు కూడా. జ్వరం వచ్చిన వాళ్ళు అలా ఉంటావేంట్రా నువ్వు? డాన్స్ నాకు రాదు కాబట్టి గాల్లో పెట్టి చేతులు పండి. ఎప్పుడు నచ్చలేదేమో, చేయట్లేదు. నేనే యూట్యూబ్ లో చూసి చేస్తున్నాను రా. ఎస్ కమాన్. నా స్టూడెంట్స్ అంటే ఎలా ఉండాలి, ఏం రాకూడదు నాలానే. వెరీ గుడ్, అందరు బాగా చేస్తున్నారు. ఇలానే కంటిన్యూ చేస్తే కాల్లో చేయి రూట్ ఆపుదాం. డాన్స్ కూడా నేర్పించాను గైస్, ఎరగదీస్తున్నారు. ఏంటి వేరే స్టెప్ వేస్తున్నాడు? బయట వేయకండి, బ్యాండ్ మేళం బ్యాచ్ అనుకుంటారు. అన్నీ నేనే చెప్తున్నా, ప్రమోషన్ అడగాలి. ఇదిగోండి తన్నుకోవడం కూడా ఆపేశారు. ఈ జన్మకే వీడిని ఫ్రెండ్. ఏమిచ్చాన్రా మీకు? పనిలేని ముచ్చట్లు, పనికి మళ్ళీ హోంవర్క్. నవ్వుకుంటూ ఉంటే ఎంత మంచిదిరా. వీళ్ళలో వీడు కలిసిపోయాడు. మనుషులంటేనే మంచోళ్ళరా. కాస్త పెట్టండి ఆడికి మొహమాటం అసలే. ఎలా ఉండే స్కూల్ ఎలా మార్చేసాము. ఇక్కడేంటి కుందేలు తాబేలతో ఉందంట, నువ్వేం నడుస్తావే ముసల్దానా అని. అదేం జోక్రా, తెగ నవ్వేస్తున్నారు. ఏదో స్కూల్ సెట్ చేసాము. ఆ
జర్మిగాడు ఒక్కడే మిగిలాడు. వాడి కోసం సైకాలజిస్ట్ ని రమ్మన్నారంట. ఓ సారో మా ఓడు కుదురుగా ఉండడండి, ఏదో ఒకటి తీట పని చేస్తూ ఉంటాడు. అడిగితే ఏమి చెప్పడు, మీరే చూసుకోండి కొంచెం. నేను చూసుకుంటాను. ఆ బొంగు చూస్తావు, వాడికి ఏం కావాలో అడుగు ముందు. జర్మీ నాలానే కొంచెం మొహమాటం. ఓ ఇది ప్రిన్సిపల్ గాడి ల్యాప్టాప్. పంచైన్ ల్యాప్టాప్ పెట్టుకున్నాడు పనికిమాలినోడు. నెక్స్ట్ మన కంప్యూటర్ క్లాస్ నాకన్నా ముందే వచ్చారు. మీ ఇష్టం వచ్చింది చేయండి, నాకు పేపర్ కరెక్షన్ ఉంది. అదే ఇంగ్లీష్ మీడియం తో చాటింగ్. బ్లాక్ బోర్డ్ ఉంటుంది నల్లగా, మీ రాకతో నా జిందగీ తెల్లగా. ఏం లేదు, ఆఫ్లైన్ దొబ్బింది. చేస్తున్నారా పిల్లకాయ, ఈడికి పీసీ కూడా ఆనవలేదు. ఈడు మరి నువ్వు కోడింగ్ కొట్టురా అంటే కోట్ రేయడం చూస్తున్నాడు. బొక్క నాకేమైంది అన్నట్టుంటాడు ఈడు. అబ్బా మాతల్లే కొట్టు. మీ నాన్న పేరు, అమ్మ పేరు, తాతయ్య పేరు, ముత్తాతయ్య పేరు. సార్ ముందు యాక్టింగ్ ఒకటి. ఓడి అమ్మ ఈడు మనోడే కేసు మన ఛానల్ చూస్తున్నాడు. గుర్తుపట్టలేదేమో నన్ను. అబ్బో మేకప్ ఇప్పుడే గబ్బిలానికి రంగేసినట్టున్నావు. ఎందుకక్క అవన్నీ? బయటికి వెళ్తే ఎలా బతుకుతారా ఏంటో ఇల్లు. ఓకే మనకి స్కూల్ ట్రిప్ కూడా ఉందంట. అక్కడ ఏం కొంప కూల్ చేస్తారో వెళ్ళి అందరికి చెప్పాలంట. ఓ ఏమైంది, పిక్నిక్ వచ్చారా? ఇది పార్క్ కాదరా, ఉంగమ్మ స్కూల్ రా. రేపు ఫ్యామిలీని కూడా తీసుకొచ్చేలా ఉన్నారు ఇక్కడికే. ఎనీవేస్ ఈవెంట్ హాల్ కి వెళ్ళి అందరికి చెప్దాము రేపు ట్రిప్ ఉందని. ఇలాంటి వాటిలో బాగా ఇంట్రెస్ట్ అంటారేమో. ఈ దీనికి ఎవరు రారా? ఓకే పిల్లకాయస్, రేపు ట్రిప్ లో సాంగ్స్, డాన్స్, రచ్చే వస్తున్నారు కదా. ఇంట్రెస్ట్ లేదే. వస్తే లంచ్ బాక్స్ తెచ్చుకోండి, పక్కోడు తినకండి. స్కూల్ కి రావడమే ఎక్కువ ట్రిప్ అంట. నేను ఇంట్లో అడగాలి, తాట తీస్తారు ట్రిప్ అంటే. ఈ అక్క అక్కడికి వచ్చి జాగింగ్ చేసిద్దేమో. అందరూ ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారు. పాత సామాన్లోకి బస్సు పట్టుకొచ్చారేంట్రా? ఊరే ఈ రోడ్డు కూడా కనిపించట్లేదు. ట్రిప్ పేరుతో పైకి పోతామేమో. డ్రైవర్ అన్న యాడికన్నా పోయేది? ఎవరికైనా బస్సు పడకపోతే చెప్పండి. అయ్యో వేసేసాడు ఈ ఆమ్లెట్. పంపలా ఇంత పోస్తుంది ఏంట్రా? ఈ బట్టగాడు కుదురుకుంటే కదా రాకుండా ఉండడానికి. ఏం చేయను గైస్, నీరు కక్కుతేనే నన్ను నలుగురు పట్టుకుంటారు. అసలు ఎంత తిన్నావురా ఉంగా? ఇంకెవరికి రాట్లేదు కదా. యో ఏంటిది ఇక్కడ? మోషన్ సిక్నెస్. ఓ మెడిసిన్ ఉండరా, వస్తున్నాడు. వీడు కక్కి పోయేలా ఉన్నాడు. అమ్మ ఆపేశాడు. ముందు ఫ్లైట్ నడిపేనా అన్న అంటే కనిపించకపోయినా పోనిస్తున్నామని. ట్రిప్ లో అందరు జాగ్రత్త ఉండండి. మీ లంచ్ బాక్సెస్ నా దగ్గర పెట్టండి, అదే సేఫ్ ఉంటాయి. ఈడొకడు డిప్రెస్డ్ గాడు. ఏం చేస్తున్నావురా జర్మీ? అలా అడవంతా చూసిరా. అమ్మో కాల్ చూస్తావు వద్దురా. అందరం దొంగ పోలీస్ ఆడదాం. కొత్తగా వచ్చిన కోడి పిల్ల గుడ్డెలు బిల్లు వచ్చిందంటే ఈ జర్మీ దాన్ని ఏమన్నావురా పనికి మళ్ళోడా? భయం కూడా లేదు వీడికి. వీని తినేసేలా ఉందే, ఏదోటి చేయాలి. ఇక్కడ వుడెన్ స్టిక్ ఉంది. ఓ ఉండ్రా వస్తున్నాను. సారీ బియర్ గారు కొడుతున్నందుకు. మా తీట జర్మిగాడే ఏదోటి చేసుంటాడు. నేను లేకపోతే జర్మిగాడు ఫోటో ఎక్కేవాడు. పాపం బంటుగాని కొట్టేశాం. పోయావేంట్రా? ఓ చలిమంటేసేసారు. ఎవడు పాము తేలు బ్యాగ్ లో వేసుకోకండి, కుట్టి చంపుతాయి. బొక్క స్కూల్లోనే ఉంది ఇక్కడ కూడా.